వారంతా మెడికల్ స్టూడెంట్స్ తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్ళి అంతా సంతోషంగా గడిపారు. వేడుక ముగిశాక వారి గమ్యస్థానానికి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై కారు రయ్యుమను తీసుకెళ్తోంది. ఒక స్నేహితుడు డ్రైవింగ్ చేస్తుండగా మిగతా వారంతా ముచ్చట్లో మునిగిపోయారు. అయితే వేగంగా వెళ్తున్న ఆ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అంతే, సీన్ కట్ చేస్తే హైవేపై పల్టీల మీద పల్టీలు కొట్టిన ఆ కారు వేగంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్ళింది. దీంతో ఒక్కసారిగా వారి జీవితాల్లో చీకట్లు అనుకున్నాయి. ఆ కారు సృష్టించిన బీభత్సం గురించి తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో ఘోర కార్ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న 6 విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన వారందరూ కార్లో తమ గమ్యస్థానానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే కార్ అదుపు తప్పింది. రోడ్డుపై కార్ పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఓ ఇంట్లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కారులో ప్రయాణిస్తున్న 6 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు పోలీసులతో పాటు 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతపురానికి చెందిన అభిషేక్ రాజ్, నెల్లూరు జిల్లా సిద్ధాపురానికి చెందిన జీవన్ చంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యజ్ఞేష్, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నరేష్ నాయక్, తిరుపతి ప్రశాంత్ నగర్కు చెందిన అభిసాయి పురుషోత్తంలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో విద్యార్థి నవనీత్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లోపల మట్టి మొత్తం పడుకునేది. ఆ కారు తిరగతే దాని కింద మనిషి ఉన్నాడు. సర్కిల్ కాడికి రాగానే ఆ కారు ఈఎన్ సౌండ్ వచ్చి క్రాస్ తిరిగి రావడం క్రాస్ తిరిగి రావడం నేరుగా తిరుగుతాడు. ఈఎన్ సౌండ్ వస్తుంటే ఏందిరా అని అట్లా చూస్తా ఉన్నాం. ఆ నుంచి రావడం నేరుగా దెమ్మ కొట్టాడు. క్రాస్ బండి తిరిగి పోయే బండి అది తిరిగేసింది. మళ్ళీ ఆయన కింద తినేసి అతను కొనుక్కో ఉన్నాడు. వాడి కింద కొంచెం వేసుకొని అతను మాత్రం స్పాట్ అయిపోయింది. కారు ఇచ్చి అతను పడుతుంది. కారులో ఉండేవాళ్ళు మాత్రం అతను మాత్రం బయట తీసాము. అతను ఒకరంత పర్వాలేదు. మిగతా 4 మాత్రం ఇద్దరు మాత్రం కొట్టుకుంటా ఉన్నారు. ఇద్దరు స్పాటు. ఇతనేమంటే అన్నట్లు అతను అంటే స్పాట్ అయిపోయింది. అతను చూసుకోవాలి. మేము కారు వచ్చి అతని మీద పడిపోయింది.